నార్మల్ గా జనాలు మాట్లాడతారమ్మా. ఇప్పుడు నీకు సంబంధం లేని వ్యవస్థ, నీ ఇల్లు ఏంది, నీ ముచ్చట ఏంది నువ్వు చూసుకోకుండా నువ్వు ఈ రోడ్డు మీదకి ఈ వర్షంలో వచ్చి కూర్చుండి ఎందుకు? ఇప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా, కొంతమంది ఇష్యూ చేయడం ఏంటిదంటే యాదవ్స్ ఎక్కువ పోతున్నారు అంటే యాదవ్స్లో ఫ్లాట్లు చేసుకుంటారు అనమాట. ఫ్లాట్లు అవుతాయి అనమాట. అయితే అందుకని ఫ్లాట్లు అవుతాయి. మాకు దేవుడు ముఖ్యం, వాన ముఖ్యం కాదు. మాకు దేవుడు ముఖ్యం. మా దేవుని మాకు ఇచ్చేస్తే మా ఇంట్లోనే ఉంటాం. బయట టాక్ ఏంటి అంటే ఇంకా మళ్ళా మాది కార్నర్ కి ఉంది. కార్నర్ కి ఉన్నప్పుడు రోడ్ ఇక్కడి నుంచి అక్కడ వరకు పోవాల్సి వస్తుంది కదా. ఇంత జాగా వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ దారి కాకుండా ఇంకే దారి అంటే వెళ్ళేది ఉంటే అటు నుంచి వెళ్తాం అనుకుంటే చెప్పండి. ఇదే ఎక్కడ న్యాయం? అప్పటి నుంచి మేము ఎక్కి దిగి నడుచుకుంటా ఇన్నేళ్ళకి మాతోనే అయిన కాడికి సాఫ్ చేసుకొని చేసినాక మొత్తం ఇంత ఎత్తున్న దాన్ని మట్టి పోసి లేవల్ చేసుకొని వచ్చినాక గుంత మొత్తం గుడిపేసినాక అంత ప్లేస్ ఒక లేవల్ కాగానే మాది. మరి అప్పుడే అనేది ఉంటుంది నీది అని. ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నావా? ఇన్ని రోజులు వండుకున్నావా? సరే ఇన్ని రోజులు నువ్వు చూడలే, ఇప్పుడు క్లీన్ అయిపోయినాక చూసినావు. స్లాబ్ వేసాక ఏం చేసినావు? అమ్మవారిని తెచ్చి నేను పూజించేయారాక ఏం చేసినావు మరి?